వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్లో కల్వకుంట్ల కవిత చేపట్టిన జనం బాట కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ECIL చౌరస్తా నుంచి సైనిక్ పురి వరకు గోగీకర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ ఉప్పల్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. మహాకుంభమేళా శ్రీకృష్ణాష్టమి ఘటనలో మరణించిన కుటుంబాలను పరామర్శించడంలో ఎమ్మెల్యే ఎంపీ విఫలమయ్యారని విమర్శించారు. కేంద్రం ప్రకటించిన 2 లక్షల పరిహారం ఇంకా అందలేదని తెలిపారు. బాధిత కుటుంబాలకు ఉద్యోగాల హామీలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు పథకాలు సక్రమంగా చేరకపోవడం విచారకరమన్నారు. కాప్రాలో నిర్వహించిన ర్యాలీ జనం బాట కార్యక్రమం స్థానిక ప్రజల్లో విశేష స్పందనను రాబట్టింది. ఇవాళ తెలంగాణ జాగృతి మేడ్చల్ జిల్లా మరి జనం బాట కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేడ్చల్ జిల్లాలో మొట్టమొదట మరి మేము ఉప్పల్ నియోజకవర్గంలో ఎంటర్ అయ్యి ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రజా సమస్యలను చూసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమం ఎక్కడ ప్రారంభించినా కూడా ఆయా జిల్లాల్లో ఉండేటటువంటి ప్రజా సమస్యలన్నింటినీ కూడా చూసుకుంటూ దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తూ వాటిని పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. ప్రధానంగా ఇవాళ మేము ఉప్పల్లోకి ఎంటర్ అయిన తర్వాత మరి ఏదైతే 14 సంవత్సరాల నుంచి దాదాపుగా రోడ్డు మధ్యలో ఉండి ఫ్లైఓవర్ గట్కేసర్ వరకు అవ్వడం లేదో దానివల్ల నెలకు కనీసం 5 మంది అక్కడ యాక్సిడెంట్లు అయి చనిపోతూ ఉన్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎంతమంది ప్రజలు చనిపోతే మరి ఆ ఫ్లైఓవర్ పూర్తయితో తెలియని పరిస్థితి. మేము ఆ ఫ్లైఓవర్ చూసిన వెంటనే నేషనల్ హైవే అథారిటీస్తో కూడా మాట్లాడడం జరిగింది. ఫైనలీ చాలా రోజుల తర్వాత GHMC అధికారులతో ఒప్పందం కుదిరింది. మరి త్వరితగతిన పూర్తి చేస్తున్నామని చెప్తా ఉన్నారు. తొందరగా పూర్తి అవ్వాలని చెప్పి మేము అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఎంత ఆలస్యం చేస్తే అన్ని ప్రాణాలు బలైపోతూ ఉన్నాయి ఆ రోడ్లో, కాబట్టి పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఆ ఫ్లైఓవర్ చూసిన తర్వాత మేము ఉప్పల్ చెరువును చూసాం. ఉప్పల్ చెరువు అంతా కూడా మరి ఖాళీ చేసిండ్రు. మీరు ఖాళీ చేస్తే చేసిరు మంచి పని, దానిలో ఫ్రెష్ వాటర్ నింపాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మురికి నీరు అంతా కూడా తీసుకెళ్ళి ఆ పక్కన ఉన్నటువంటి కుర్మ కాలనీ ఇంకా 4 కాలనీస్లో అక్కడ కలిపేస్తున్నారు. మరి మీరు ఒక దగ్గర నుండి తీసుకెళ్ళి మూసి మెయిన్ కెనాల్లో పడేస్తే అది మూసి నదికి వెళ్ళిపోతుంది. కానీ అట్లా కాకుండా మీరు తీసుకొచ్చి కాలనీలలో కలపడంతో ఆ కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడో శాంక్షన్ అయినటువంటి STPని తీసుకొచ్చి ఆ కాలనీలో మధ్యలో పెట్టడంతో అక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని కూడా మేము గమనించినాం. ఆ తర్వాత వెంటనే GHMC కమిషనర్ గారిని కూడా మేము మాట్లాడి ఆ ఏరియా విజిట్ చేయమని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ప్రధానంగా పాపం అక్కడ ఉన్న కాలనీ వాళ్ళకు ఓ పక్క మూసి నది పోతుంది, ఇంకో పక్క STP తీసుకొచ్చి పెట్టిండ్రు. అంటే వాళ్ళకు 2 రకాలుగా ఇబ్బంది అవుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా ఆ తర్వాత మరి అక్కడే ఉన్నటువంటి యాదవ సంఘం దగ్గర కృష్ణాష్టమి వేడుకలలో 5 మంది మరి కరెంటు షాక్ కొట్టి చనిపోయారు. ఎందుకు చనిపోయినరు? హైదరాబాద్ మహానగరంలో కృష్ణాష్టమి వేడుకలైనా, గణపతి వేడుకలైనా, అమ్మవారి వేడుకలైనా పెద్ద ఎత్తున జరుగుతాయని తెలిసినప్పుడు
ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కేర్ఫుల్గా ఉండాలి. వైర్స్ ఎక్కడన్నా లో హ్యాంగింగ్ ఉన్నాయో చూసుకొని వాటిని ఫిక్స్ చేసుకోవాలి. మీరు ఫిక్స్ చేయలేదు కాబట్టి అక్కడ 5 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి 5 మంది కూడా పాపం వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ మొత్తం కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పటి వరకు 5 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుండి కనీసం ఒక్క రూపాయి కూడా సహాయం వాళ్ళకి అందలేదు. 5 లక్షల రూపాయలు మీరు ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రకటించారు, ఇంతవరకు ఇవ్వలేదు. చనిపోయిన 5 మంది కూడా నవ యువకులు, వారి కుటుంబాలకు డబ్బు సంపాదించి పెట్టేవాళ్ళు. కాబట్టి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ తర్వాత మరి కుంభమేళాకు సంబంధించి యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో కూడా ఒకే కాలనీలో పక్కపక్క ఇళ్లలో 7 మంది చనిపోవడం జరిగింది. ఎంత దారుణం అంటే మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు, ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు 7 మంది చనిపోతే కనీసం పోయి చూసిన దాఖలా లేదు. మీకు ఓట్లేసి ఆ కాలనీ వాళ్ళంతా తిరిగి మిమ్మల్ని గెలిపిస్తే కనీసం మీరు అక్కడ పోయి చూడలేదు. ఇక అక్కడ ఉన్న ఎంపీ గారు పోయేమో 2 లక్షల రూపాయలు ఇప్పిస్తా నేను మోడీ గారి దగ్గర నుంచి, ఈ పిల్లల్ని దత్తత తీసుకొని చదువులు చెప్పిస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా వాళ్ళకి ముఖం చూపించలేదు. సంవత్సర కాలం అయిపోయింది. మేము తెలంగాణ జాగృతి నుండి చెప్పినాం, ఆ 4 పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులకు దూరమైనారో మరి వారికి మేము జాగృతి నుండి మేము చదువు చెప్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మా సంస్థగా మేము ఎంతకని చేస్తాం, ప్రభుత్వాలు చేయాలి. ఎంపీలు ముందుకు రావాలి, ఎమ్మెల్యేలు ముందుకు రావాలి. ప్రభుత్వాలు చేస్తే ప్రజలకు ఏమైనా సహాయం అవుతుంది. సో ఇక్కడ ఎక్కడ చూసినా ఉప్పల్ నియోజకవర్గం అంతా కూడా మరి ఈ సమస్యలతో పాటు చాలా పెద్ద ఎత్తున ప్రజలు వెయిట్ చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా ఆడబిడ్డలు 2500 రూపాయలు ఏదైతే ప్రభుత్వం ఇస్తామని చెప్పిందో అది ఇవ్వలేదని ఎదురు చూస్తూ ఉన్నారు. పెన్షన్లు పెరుగుతాయని మా పెద్దవాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఆడబిడ్డలు 18 ఏళ్ళలో నిండినటువంటి వాళ్ళు స్కూటీలు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. ఒక్క ఉప్పల్లోనే ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మల్కాజ్గిరికి ఎంటర్ అవుతూ ఉన్నాం. మరి అక్కడ ఎన్ని సమస్యలు ఎదురవుతాయో అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. వీటన్నిటిలో అండర్లైన్ అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వాలు కదా, రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా అధికారంలో ఎవరున్నా సరే ప్రజల మీద దృష్టి లేదు. ఎంతసేపు పెద్ద మాటలు చెప్పాలి, పెద్ద పథకాలు ఉన్నాయని చెప్పాలి, కానీ కింద స్థాయిలో ఉన్న ప్రజల్ని పట్టించుకుంటలేరు. అది మారాలి కాబట్టి తెలంగాణ జాగృతి జనం బాట పట్టింది. మేము ఎక్కడికి వెళ్ళినా ఓట్లు అడుగుతలేం, సీట్లు అడుగుతలేం, సమస్యల గురించి అడుగుతున్నాం. అడిగేవాడు ఒకడు ఉండాలి ఈ సమాజంలో, అడిగితేనే ప్రభుత్వాలు దిగొస్తాయనే విషయాన్ని తెలుసుకొని మేము అడుగుతూ ఉన్నాం. మేము ఈ నెల రోజుల నుంచి చేస్తున్న జనం బాటలో ఇన్ని జిల్లాలు కవర్ చేసుకుంటూ వచ్చినాం. ఏ జిల్లాకు పోయినా అక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా కదులుతూ ఉంది. ఆ కదలికనే మాకు కావాలి, ఆ మార్పే మాకు కావాలి. దానికోసమే మేము అడుగుతూ ఉన్నాం. దానికోసమే జనం బాట చేపట్టినాం. ఇవాళ మనం కాపురాలో ఉన్నాం. మరి మా జాగృతి నాయకులందరూ కూడా రామిడి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పనిచేసినారు. తమ్ముడు నవీన్ కావచ్చు, మా శివారెడ్డి కావచ్చు, మా భవానీ కావచ్చు, ఈ జిల్లాకు సంబంధించి మేడ్చల్కి సంబంధించినటువంటి కోటి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున కష్టపడి పనిచేసినటువంటి సందర్భం ఉంది. ఉప్పల్. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.